హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కేఎస్ఆర్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి డిపార్ట్మెంట్ నుంచి రివైజ్డ్ టెంటేటివ్ క్యాలెండర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద ఇయర్ 2025 అండ్ 26కి సంబంధించినటువంటి అఫీషియల్ రివైజ్డ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ లాంటి నోటిఫికేషన్స్ ఏ డేట్న రిలీజ్ చేస్తున్నారు, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయనేటువంటి కంప్లీట్ షెడ్యూల్ మనకి ఇందులో మెన్షన్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అఫీషియల్ ఎస్ఎస్సికి సంబంధించినటువంటి వెబ్సైట్ నుంచి ఈ యొక్క రివైజ్డ్ టెంటేటివ్ క్యాలెండర్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఈ యొక్క రివైజ్డ్ టెంటేటివ్ క్యాలెండర్లో మనకి కావాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు రిలీజ్ చేస్తారు, వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ 13కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి 2 జూన్ మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. 23 జూన్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 24 జూలై నుంచి 4 ఆగస్ట్ వరకు మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2 జూన్ అంటే మనకి ఈ రోజు నుంచి కౌంట్ చేస్తే ఒక 23 లేదా 24 డేస్లో ఈ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13కి సంబంధించినటువంటి నోటిఫికేషన్కి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ లేనటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో 2 జూన్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని అట్లీస్ట్ ఇప్పుడైనా కొనసాగించండి. తర్వాత మనకి ఎక్కువ మంది ఎదురు చూసేటువంటి నోటిఫికేషన్ ఎస్ఎస్సి సిజిఎల్కి సంబంధించింది, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్ యాక్చువల్గా ఏప్రిల్ 22వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఆ క్యాలెండర్ని క్యాన్సిల్ చేయడం వల్ల ఈ నోటిఫికేషన్ మనకి 9th జూన్ రిలీజ్ చేస్తున్నారు. 9th జూన్ నుంచి మీరు 4th జూలై వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 13th ఆగస్ట్ నుంచి 30th ఆగస్ట్ వరకు ఈ 17 రోజుల పాటు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది టైర్ 1 సిబిఈ ఎగ్జామినేషన్ అనమాట. సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఈ సిజిఎల్కి సంబంధించినటువంటి ఈ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. 18 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వారికి ఎలిజిబిలిటీ ఉంటుంది. గ్రూప్ సి, గ్రూప్ బి స్థాయి పోస్టులని భర్తీ చేస్తారు. పోస్టల్ అసిస్టెంట్ కానీ, ఎగ్జామినర్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ కానీ, అలాగే సిబిడిటీలో ఉండేటువంటి ట్యాక్స్ అసిస్టెంట్ కానీ, ఆఫీస్ సూపరింటెండెంట్ లాంటి పోస్టులు అయితే ఉంటాయి. చాలా మంచి శాలరీ ప్యాకేజ్తో ఉండేటువంటి పోస్టులు. సో అరౌండ్ 15,000 వేకెన్సీస్తో మనకి ఈ సిజిఎల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 9th జూన్న మనకి అఫీషియల్గా రిలీజ్ కాబోతోందండి. సో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఖచ్చితంగా ఈ పోస్టులకి అప్లై చేసుకోండి. తర్వాత ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అని చెప్పేసి అంటారు. దీనికి 10+2 పాస్ అయినటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ మనకి 23 జూన్ రిలీజ్ చేస్తున్నారు. 18th జూలై వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 8th సెప్టెంబర్ నుంచి 18th సెప్టెంబర్ వరకు ఈ 10 రోజుల పాటు మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది టైర్ 1 సిబిఈ ఎగ్జామినేషన్ అనమాట. 10+2 అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా వీరందరూ కూడా రావడం జరుగుతుంది. 18 నుంచి 27 సంవత్సరాల వరకు వయసు అయితే ఇస్తారు. రిజర్వేషన్ ఉన్నటువంటి వారికి 5 years and 3 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎక్కువ మంది పోటీ పడేటువంటి జాబ్స్ ఇవి. అరౌండ్ 5,000 వరకు మనకి వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. తర్వాత 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎక్కువ మంది రాసేటువంటి ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి, ఎంటీఎస్ అండ్ హవాల్దార్కి సంబంధించిందనమాట. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి 26th జూన్ రిలీజ్ చేస్తున్నారు. జస్ట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 3 days తర్వాత మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. సో 26th జూన్ నుంచి 24th జూలై వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 20th సెప్టెంబర్ నుంచి 24th అక్టోబర్ వరకు మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో మోర్ దాన్ 1 month మనకి ఈ ఎంటీఎస్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. నియర్లీ ఒక 50 lakh వరకు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ పోస్టులు కూడా మనకి దాదాపుగా ఒక 10,000 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తెలుగులో ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కూడా తెలుగులోనే ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఎస్ఎస్సి ఎంటీఎస్కి 10th క్లాస్ పాస్ అయ్యి
18 నుంచి 25 సంవత్సరాలు కానీ లేదా 18 నుంచి 27 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి జేఈ అండి, జూనియర్ ఇంజనీర్ అని చెప్పేసి అంటారు. ఓకే, డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో జేఈకి సంబంధించి 30th జూన్ నోటిఫికేషన్ వస్తుంది. 21st జూలై వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. 27th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ వరకు మీకు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది పేపర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. ఓకే, సో ఈ పోస్టులకి సంబంధించి డిప్లొమా అండ్ ఇంజనీరింగ్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అది కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ లాంటి డిపార్ట్మెంట్స్లో డిప్లొమా అండ్ డిగ్రీ చేసినటువంటి వారికి, బీటెక్ డిగ్రీ చేసినటువంటి వారికి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయసు అయితే ఇస్తారు. అలాగే ఇంకా ఎక్కువ మంది ఎదురు చూసేటువంటి నోటిఫికేషన్ కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్ అండి. ఓకే, మోర్ దాన్ 50,000 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా 55,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఈ యొక్క కానిస్టేబుల్ జీడీ నోటిఫికేషన్కి 10th క్లాస్ పాస్ అయిన బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో అక్టోబర్ 2025 మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు. అక్టోబర్ నుంచి నవంబర్ వరకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. జనవరి నుంచి ఫిబ్రవరి 2026 మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకి మెయిన్ నోటిఫికేషన్స్ అనమాట. మిగిలినటువంటివి చిన్న చిన్న నోటిఫికేషన్స్ తక్కువ వేకెన్సీస్తో రిలీజ్ చేస్తారు. వాటికి కూడా 10th, ఇంటర్, డిగ్రీ పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. కానీ ఆల్ ఇండియా వైడ్గా చూస్తే చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. సో అవి కాదు మనకు కావాల్సింది. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఎస్ఎస్సి ఫేజ్ 13 నోటిఫికేషన్, సిజిఎల్ నోటిఫికేషన్, సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్, ఎంటీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్, అలాగే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్. ఈ 5 నోటిఫికేషన్స్కి ఎక్కువ మంది ప్రిపేర్ అవుతారండి. మేము ఇక్కడ ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ అండ్ జీడీకి సంబంధించి 3 కోర్సెస్ కూడా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 3 నోటిఫికేషన్స్కి సంబంధించిన ఎగ్జామ్స్ మనకి తెలుగు మీడియంలో కూడా కండక్ట్ చేస్తారు. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఆ 3 కోర్సెస్ అనేవి తీసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.